హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. విజయ్ దేవరకొండ హీరోగా మొన్న ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ బాధ్యతలని వహించాడు. పబ్లిక్ రెస్పాన్స్ అయితే అంతగా లేదు, రివ్యూస్ కూడా గొప్పగా లేవు. దీంతో మా సినిమా బాగున్నా బాగోలేదని అంటున్నారని దిల్ రాజు కొన్ని మీడియా ఛానల్స్ మీద పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే తాజా న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రిలీజ్కి ముందు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ ఒక లెవెల్లో జరిగాయి. వాటిలో దిల్ రాజు కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో రిలీజ్ అయిన 2 వారాల తర్వాత ఫ్యామిలీ స్టార్ హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ అవుతుందని చెప్పాడు. డేట్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి వారం పైనే అవుతుంది, ఇంతవరకు అప్డేట్ లేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని దిల్ రాజు విరమించుకున్నాడేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఏ లాంగ్వేజ్కి సంబంధించిన సినిమా అయినా అదర్ లాంగ్వేజ్లో ఒక వారం తర్వాతనే రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవ్వడం సినిమాకే ప్లస్ అవుతుంది. మరి ఆ విషయంలో ఎలాంటి న్యూస్ ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఆ లాంగ్వేజ్లో ప్రమోషన్స్ ఊసే కనబడడం లేదు. ఓటీటీ టైంలో డైరెక్ట్గా ఆ 2 వర్షన్స్ ఆడియన్స్కి అందుబాటులోకి వస్తాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మూవీ అయితే కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్. విజయ్ అండ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. మిగతా పాత్రల్లో నటించిన జగపతి బాబు, రోహిణి హటంగడి, వెన్నెల కిషోర్, వాసుకి అభినయాలు కూడా చాలా బాగా నటించారు. గోపి సుందర్ సంగీతాన్ని అందించగా తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి రిలీజ్ అయింది. ప్రస్తుతానికి కలెక్షన్స్ అయితే డల్గానే ఉన్నాయి.